బాయిలర్ కోళ్ళని నేర్పే వ్యవస్థ ఉంది కదా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ. వాడికి లోక జ్ఞానం ఏమి ఉండదు. మాస్టర్ చెప్పారు ఇది బట్టి పట్టమన్నారు, బట్టి పట్టాను. వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే విద్యావంతులైన నిరక్షరాస్యులు. వీళ్ళు అదొక మోస ప్రపంచంలో బతుకుతుంటారు. వాళ్ళకి ఎవడో పైన చెప్పింది అదే నిజం. ఆ లైక్ నేను చెప్పినట్టు కార్పొరేట్ కాలేజీలో చెప్పింది అక్కడ మొత్తం టెక్స్ట్ బుక్ చదవడాడు, అందులో ఇచ్చిన స్పెషల్ బుక్లెట్ ఏదో ఉంటుంది దాన్నే చదువుతాడు, అదే రాసొస్తాడు, మార్కులు వచ్చి నేను నెట్ అయిపోయాను కాబట్టి ఇదే కరెక్ట్ ఈ దేశానికి, నా లోకానికి, నా ఉద్యోగానికి ఇది వచ్చింది కాబట్టి. అట్లాగే ఇది కూడా వీళ్ళని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ లెక్క చెప్తున్నారు అనమాట. ఏది అలాంటి వాళ్ళకి కన్విన్స్ చేస్తే చాలు అయిపోతుంది. ఇప్పుడు ఏంటి సాధారణ కార్యకర్తలు, సాధారణ ఇదే ఈ నాయకులందరూ కలిసేసి వెళ్ళిపోయి జనం దగ్గరికి వెళ్ళిపోయి తిమ్మిని బమ్మిని చేసి చెప్పాలి. కరెంట్ ఛార్జీ తగ్గుతుంది, ఇప్పుడు చచ్చినట్టు 13 పైసలకి తగ్గుతుంది అంటే మనకి 100 నుంచి 500 1000 తగ్గుతుంది ఒక్కొక్కరికి వాడే కరెంటుని బట్టి. తగ్గిన వాళ్ళకి ఇప్పటి నుంచి చంద్రబాబు గారి విజన్తో ఆయన ఎక్కువ కరెంటు ప్రొడ్యూస్ చేసేయడం వల్ల, మిగులు కరెంట్ చేసేయడం వల్ల, రూపాయి తక్కువ కరెంట్ తీసుకురావడం వల్ల అందువల్ల మనకి ఛార్జీలు తగ్గినాయని ఇలాగ నమ్మాలి. అంతే తప్పించి ఆల్రెడీ బాధితే బాధింది వెనక్కియమన్నారన్నది కాదు. కరెంటు ఎంతకి కొనమంటారో, ఎంత బిల్లు వేయమంటారో అంతకంటే ఎక్కువ బిల్లు వేసేవారు నాయన. నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేయి అని చెప్తే అబ్బెబ్బే మేము